హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో OnePlus 15R గురించి మాట్లాడుకుందాం. దీన్ని డిసెంబర్ 17వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఎలాంటి స్పెక్స్ వస్తుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలాంటి ప్రైసింగ్ లో రావచ్చని నా ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ స్పెక్స్ చూసామంటే డిజైన్ ఇది సేమ్ OnePlus 15 ఎలాంటి డిజైన్ లాంగ్వేజ్ లో ఉందో అలాంటి డిజైన్ లాంగ్వేజ్ లోనే వస్తుంది. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా ఏమన్నా కొంచెం చేంజ్ చేయించాము. ఎందుకంటే 15 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇచ్చారు ఫ్రంట్ ప్రొటెక్షన్ కి. ఇక్కడ విక్టర్స్ 1 గానీ ఇలాంటి కొద్దిగా డౌన్ గ్రేడెడ్ ప్రొటెక్షన్ ఏమన్నా అవచ్చాము, లేదా విక్టర్స్ 2 తెచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిస్ప్లే సేమ్ OnePlus 15 లో ఏ డిస్ప్లే అయితే ఉందో సేమ్ అదే డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. 1.5K ప్యానల్ 165Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. సో సేమ్ డిస్ప్లే ఉంటది కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా మనం సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిజైన్ కూడా కొద్దిగా సేమ్ ఉంది. ఇక్కడ తోటి 3 డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. డిజైన్ సేమ్ OnePlus 15, డిస్ప్లే సేమ్ OnePlus 15, బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ OnePlus 15 లాగే ఉండొచ్చు. ఫోర్త్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్. ఇది Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తోడు వస్తుంది. 8 Elite Gen 5 కాదు, 8 Elite Gen 5 కి కిందది. అంటే ఇంత ముందు మనకి 8S Gen 4, 8S Gen 3 ఇలా తీసుకొని వచ్చేవాళ్ళు కదా. అలా ఈసారి 8 Gen 5 ప్రాసెసర్ ని తీసుకొని వచ్చారు. ఈ 8 Gen 5 ప్రాసెసర్ తోటి ఈ ఫోన్ వస్తుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ ఖచ్చితంగా LPDDR5X ర్యామ్ ఇస్తారు, UFS 4.1 స్టోరేజ్ ఇస్తారు. అండ్ వీళ్ళు ట్రై చిప్స్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే డిస్ప్లే టచ్ రెస్పాన్స్ చిప్ ఒకటి, వైఫై పరంగా G2 వైఫై చిప్, ట్రై చిప్స్ ని కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ట్రై చిప్స్ ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారంటే సేమ్ గేమింగ్ లో కూడా OnePlus 15 లో ఎలాంటి కాన్సన్ట్రేషన్ తీసుకున్నారో 15R లో కూడా అలాంటి కాన్సన్ట్రేషన్ తీసుకుంటారు. గేమింగ్ ఆప్టిమైజేషన్ OnePlus 15 లో ఎలా ఉందో OnePlus 15R లో కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అండ్ బ్యాటరీ 7400 mAh బ్యాటరీ తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఓన్లీ 80 వాట్ తో మాత్రం తీసుకుని రావచ్చు. ఎందుకంటే 15 లోనే 100 వాట్ ఇచ్చారు కాబట్టి 15R లో 100 వాట్ తెస్తారని నేను అనుకోను. మేబీ తెస్తే దావచ్చు, బట్ నేను అనుకోవడం అయితే 80 వాట్ తోటే తీసుకుని వస్తారు. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ దీంట్లో 4K 120 FPS ఉంటుందని కూడా వీళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మేబీ బ్యాక్ కెమెరాలో 4K 120 FPS ఉండొచ్చు. అండ్ 4K 120 FPS ఇచ్చారు కాబట్టి HDR వీడియో ఆప్షన్ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఇవి ఏం సెన్సార్స్ మనకేం తెలియదు. మేబీ ప్రైమరీ కెమెరా IMX 882 సెన్సార్ ఉంటుంది, అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ IP రేటింగ్ IP66, 68, 69 రేటింగ్ తోటి తీసుకొని వస్తారు. ఇవి దీని కంప్లీట్ మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక దీని ప్రైసింగ్, ఇది నార్మల్ గా చైనాలో లాంచ్ చేసిన ప్రైసింగ్ అయితే 2599 yuan పెట్టారు, అంటే 2600 yuans పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 33,000 రూపాయలు. OnePlus 15 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 52,000 రూపాయల దాకా పెట్టారు. ఆ 52,000 రూపాయలకి 21,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టారు, అంటే 73,000 రూపాయలు పెట్టారు. దీనికి 21,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ మనం అనుకో అవసరం లేదు, కానీ మేబీ అనుకోవచ్చాము. ఎందుకంటే దీని ప్రైస్ కూడా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50,000 రూపాయలు, 49, 48 అట్లా 50,000 రూపాయలు దగ్గర ప్రైస్ లో పెడతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం OnePlus 13R 42,999 పెట్టారు అనుకుంటా. విత్ కార్డ్ ఆఫర్స్ 39,999 తీసుకొని వచ్చారు. అండ్ వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ లో కూడా లాస్ట్ టైం OnePlus 13 ప్రైస్ 69,999 పెట్టి ఈసారి 72,999 అంటే 3,000 రూపాయలు పెంచారు. సో 13R కి 3,000 రూపాయలు పెంచడం అనుకున్నా కానీ 43,000 కి 3,000 రూపాయలు పెంచడం అంటే 46,000. నాకు తెలిసి 48, 49 అలా తెస్తారు. నాకు తెలిసి 50,000 రూపాయలు ఈసారి 15R ప్రైసింగ్ అయితే టచ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు OnePlus 15R ప్రైసింగ్ గురించి కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ వీళ్ళైతే కామెంట్స్ పక్కన హైప్ పాయింట్స్ ఉంటాయి, ఆ హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.